ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఎవ్రీవన్. తంగలన్ మూవీ చూస్తానండి. తంగలన్ అంటే ఇట్స్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కేజీఎఫ్ అండి. కేజీఎఫ్ మనకు ఎలా చూసినాం మేము ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్, దానికన్నా ముందు ఏముంటుంది ఎలా వచ్చింది అనేది ఈ తంగలన్ అండి. సో ఈ స్క్రాప్లో ఉన్న ట్రైబల్ జనాలు ఎలా నెక్స్ట్ రేంజ్కి ఎలా వచ్చారు, ఎలా కాపాడుకున్నారు ఆ గోల్డ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. బిఫోర్ ఏ క్లైమాక్స్ ఒక 2-3 సీన్ వస్తుంది, గూస్ బంప్స్ అండి. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ అల్టిమేట్. జీవి ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. పారంజిత్ గారికి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత రిస్క్ తీసుకొని ఇంత డెడికేషన్ చేసుకొని ఇలాంటి ఒక మూవీ డెడికేషన్ చేసుకొని తీసుకొచ్చింది కదా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాట్స్ ఆఫ్ టు పారంజిత్ సార్ అండ్ సియాన్ సార్. యూ గోనా గెట్ 1 more నేషనల్ అవార్డ్. ఇది మాత్రం 101% కన్ఫామ్ అండి. ఆస్కర్కి మూవీ వెళ్తుంది. ఏ లాంగ్వేజ్ పాన్ ఇండియా మూవీ కాబట్టి అందరూ చూడండి. చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు. 200% దిస్ మూవీ గోనా గో ఫర్ ఆస్కర్ లెవెల్. అండ్ నేషనల్ అవార్డ్ మాత్రం గ్యారంటీ ఫర్ విక్రమ్ సార్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు ట్రావెల్ అవుతున్నామండి ఆ మూవీలో. అందరికీ మాస్ లాగా ఒక ఎంట్రీ ఉంటుంది హీరోస్కి. దీంట్లో మాస్ ఎంట్రీ అదంతా ఏమీ లేదు. ఆయన నిద్రలో ఉంటారు, సడన్గా లేస్తారండి, అదే విక్రమ్ సార్ ఎంట్రీ. అంతే అయిపోయిందండి. వెరీ సింపుల్. సాంగ్స్, బీజిఎమ్స్, విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్ ఎవ్రీథింగ్ ఇస్ అల్టిమేట్. దీంట్లో పశుపతి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ పశుపతి అన్న వాళ్ళు ఎంత న్యాచురల్గా ఉంటారంటే ఆ ఇనిషియల్ స్టేజ్లో ఒక క్యాస్టిజం కోసం మాట్లాడుకుని తీసుకొస్తారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆయన యాక్టింగ్ చూస్తే మనకు అంత హ్యాపీగా ఉంది చూడడానికి. ఒక్కొక్క స్క్రీన్ ప్లే ఒక్కొక్క క్షణం బోర్ కొట్టదని బ్యూటిఫుల్ మూవీ. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ దిస్. ఎస్పెషల్లీ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ పోవాలండి, అది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.